కడియం శ్రీహరి వర్షన్ నేను చెప్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కానీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నాడు. సరే, నీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసమో కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగడానికో ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం అనుకుందాం. మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరగవచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని రేవంత్ రెడ్డి మీటింగ్లో పోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని భారీ బహిరంగ సభలలో ఉండొచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేయవచ్చా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయవచ్చా? కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? అర్థం పార్థం ఉన్నాయా? ఆయన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అద్భుతంగా అనేక సార్లు కేసీఆర్తో మంచిగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఏమైనా పెద్ద మనిషికి ఏమైనా ఉండాలి కదా మినిమం. కడియం శ్రీహరి చెప్తున్నాడు, ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కానీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అధికార పార్టీ కండువాలు కప్పుకోరు, పక్క పార్టీని కండువా కప్పుకోరు, పక్క పార్టీని కండువా కప్పుకొని ప్రచారాలు చేయరు, పక్క పార్టీని కండువాలు కప్పుకొని ఎలక్షన్లో గట్టిగా ప్రచారాలు వేరే వాళ్ళకి చేయరు. కానీ మన కడియం శ్రీహరి చేస్తాడు. ఇంకా కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు, లేదు లేదు బీఆర్ఎస్ పార్టీలోనే. బుద్ధి ఉండాలి కదా. నేను చెప్తున్న మాట కాదు, నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట ఇట్లా. ఇక కడియం శ్రీహరి కథ అట్లా లేదు లేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, సరైన ఎవిడెన్స్ ఇవ్వట స్పీకర్ సార్ చెప్తున్నాడు. అసలు నిజంగా విచిత్రం అనిపిస్తాయి అప్పుడప్పుడు వీళ్ళ మాటలు చూసి, వీళ్ళ కథ చూసి. ఇక కడియం శ్రీహరికి ఇట్లా కదా. వాస్తవానికి మ్యాక్సిమం కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి పోతుందేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కడియం శ్రీహరి కామ్ కథం, ఆయన ఎమ్మెల్యే పదవి పోతుంది, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలని చాలామంది అనుకున్నారు. కానీ స్పీకర్ సార్ తీర్పు వల్ల అయిపోయింది. ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో స్పీకర్ సార్ కొట్టేసిండు. లేదు లేదు వీళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి. తెలంగాణ సమాజానికి తెలుసు, స్టేషన్ గన్పూర్ జనాలకు తెలుసు, ఈ కడియం శ్రీహరి అనేటటువంటి వ్యక్తి పార్టీ మారిండా లేదా, ఏ పార్టీలో ఉన్నాడు, ఏం కథ అనేది సమాజానికి తెలుసు.